ఈరోజు మేమందరూ ఎదురు చూస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా అందరం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో కలిసి అందరం కూడా యువ నాయకుడు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి, మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించాలి తెలుగుదేశం పార్టీ. ఆ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీని తన మనవడు ఉద్ద స్కంధాలపై భవిష్యత్తులో నడిపించాలి అని కోరుకొని ఇక్కడ మేమందరం కూడా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కూడా ఈరోజు జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉంటున్నటువంటి నాయకులు పెద్దలు అందరి సమక్షంలో కేక్ కట్ చేసి ఈరోజు నారా లోకేష్ బాబు గారికి జన్మదినం తెలుపుకోవడం కూడా జరిగింది. ఇది వరకు కాలంలో గతంలో ఒక్క ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారి దగ్గర ఆ యొక్క అకుంఠిత దీక్ష చూసాం. ఏదైనా కార్యక్రమం అనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అడ్డాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాణం పోయినా సరే వెనకడుగు వేయకూడదు అని చెప్పి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి మూర్ఖత్వం ఈరోజు నారా లోకేష్ బాబు దగ్గర మా బోటి యువకులు అందరం కూడా గమనించాం. భవిష్యత్తులో కూడా ఇదే ఊపుతో ఇప్పుడు పాలిస్తున్నటువంటి రాక్షస రాజ్యాన్ని ఎదిరించి యుద్ధం సైతం కల్పించేటట్టుగా ఇప్పుడు ఉంటున్నటువంటి పాలకుల్ని తరిమికొట్టి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చేదానికి ప్రథమ స్థానంలో నిలవాల్సిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. ఈరోజు ముందుగా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండగలాగా లోకేష్ బాబు గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రతి వీధిలో, గల్లీలో, వార్డులో, పార్టీ ఆఫీసులో ఎక్కడ పట్టినా సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి అంతటికీ కారణం వైసీపీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మా లోకేష్ బాబు గారిని పప్పు అని ఈరోజు తారా జువ్వలాగా దేశమంతా తెలిసేటట్టు చేసిన ఘనత ఎవరిదంటే ఈ వైసీపీ వాళ్ళదే. ఈరోజు మా లోకేష్ బాబు గారిని అందుకోలేనంత ఎత్తుగా ఆయన ఎదిగిపోయారు. మామూలుగా ఈ వైసీపీ వాళ్ళకి ఇలాంటివి సహజమే. కనీసం కౌంటర్ ఎవరికి ఇవ్వాలా, ఎవరితో మాట్లాడాలా తెలియక పిచ్చి బట్టి ఏదేదో వాగుతూనే ఉన్నారు. లాస్ట్కి ఈరోజు నెల్లూరులో నారాయణ సార్ గ్రాఫ్ ఎలా పెరిగిందంటే అంత బ్రహ్మాండంగా పెరిగింది. మహాశక్తి టీం పోతుంటే కూడా దొంగ వీడియోలు చేసి పబ్లిసిటీ చేసే అంత స్థాయికి వైసీపీ నాయకులు ఈరోజు ఉన్నారు. దానికి కౌంటర్గా ఒక ఎమ్మెల్యే చెప్తున్నారు ఒక మహిళకి, రాబోయే రోజుల్లో ఇలాగే మీరు అనుకుంటూ ఉంటే దొంగ మాటలు పిచ్చి కారు కోతలు కూస్తూ ఉండండి. మేము మీకు అందనంత దూరంగా ఎత్తుగా తెలుగుదేశం పార్టీ రాబోయేది ఖచ్చితం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మా నారాయణ సారు ఎమ్మెల్యే మంత్రిగా, లోకేష్ బాబు గారు దేశంలో ఒక జాతీయ నాయకుడిగా వెలుగొందుతాడని ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై లోకేష్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. నా పేరు దర్శి హరికృష్ణ, నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిని. ఈరోజు మా యువ నాయకుడు, యువ కెరటం, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్రను చేసి యువకులను, ప్రజలను అందరినీ ఉత్తేజపరిచి ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారాడు. రాబోయే రోజుల్లో మా యువ నాయకుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలబడతాడు, నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి తీరుతాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ యువ నాయకుడు లోకేష్ గారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, గతంలో పంచాయతీరాజ్ సెక్రటరీగా మంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో దేశంలోనే బెస్ట్ పంచాయతీ మినిస్టర్గా కూడా పేరు పొందినారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలుపెరుగని శ్రమ చేస్తూ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని, కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక ఉత్తేజాన్ని తెలుగుదేశం పార్టీ రాబోతుందని చెప్పి ఒక సూచన తెలియజేయడానికి కారణం ఒక యువగలం పాదయాత్ర ప్రజల్లో చాలా ఉత్తేజాన్ని తెలిపింది. యువకులకు ఒక భరోసా ఇచ్చింది. యువకులు ఉద్యోగాలు వస్తాయి గ్యారంటీ, మా నాయకుడు వస్తే
మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి రెడీగా ప్రజలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు అందరికీ ఒక పండుగ. ఎందుకంటే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేమందరమే ఈరోజు మన జిల్లా కార్యాలయానికి వచ్చి ప్రతి ఒక్కరమే డివిజన్ల వారికి కూడా మేము కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యాలయంలో కూడా భారీ కేకుతో మా నాయకులందరూ మా గౌరవనీయులు పొంగూరు శ్రీ నారాయణ సార్ గారు కూడా వచ్చి కేక్ కటింగ్ చేసి ఈరోజు మేమందరూ దీంట్లో భాగస్థులు అవ్వడానికి చాలా సంతోషకరం. ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలి, ఇంకా ఉన్నతమైన పదవులు అలంకరించాలి. మేమందరూ మనస్ఫూర్తిగా ఆయన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా మహిళలందరూ ఈరోజు చాలా హ్యాపీగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు రావడం చాలా సంతోషకరం. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం రేపు ఇంకా 2-3 నెలల్లో మనకి లోకేష్ బాబు కూడా ఒక మంచి బాధ్యతగా తీర్చుకొని మన ప్రజానీకములకు వచ్చి ప్రతి ఒక్కరికి అండదండగా ఉండాలని మేమందరూ దీవిస్తున్నాము. రాబోయే